నోటి క్యాన్సర్ ప్రపంచంలో 10 అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. కానీ ఇతర క్యాన్సర్ల కంటే అంచనా వేయడం చాలా కష్టం. ఇది నిజం, ఎందుకంటే దాని ప్రారంభ దశల్లో అతి చిన్నగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా గుర్తించబడదు. యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో ఈ రకమైన క్యాన్సర్ దాదాపు 55 నుంచి 75 సంవత్సరాల మధ్య వస్తుంది. కానీ భారతదేశంలో ఇది 40 నుండి 45 సంవత్సరాల వయసులో మాత్రమే కనిపించడం ప్రారంభిస్తుందని మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. నోటి క్యాన్సర్ సాధారణంగా పెదవులు, నాలుక, నోటి దిగువ భాగం మరియు అంగలి వంటి కొన్ని ప్రదేశాలలో మాత్రమే సంభవిస్తుందని గమనించడం ముఖ్యం. అయితే ఇది గుర్తించదగిన అనేక లక్షణాలు కలిగి ఉంది. ఉదాహరణకు దంతాలు వదులుగా ఉండడం, పెదవులపై పుండ్లు, మింగడానికి ఇబ్బంది, మెడలో గడ్డలు, మాట తీరులో మార్పులు మరియు నోటి నుండి రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు నాలుక, చిగుర్లు లేదా నోటిపై తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. దీనితో పాటు బరువు తగ్గడం కూడా నమోదు చేయబడుతుంది. నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం పొగాకు. ఏ రకమైన పొగాకును ఉపయోగించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. వాస్తవానికి 90% కంటే ఎక్కువ నోటి క్యాన్సర్లు పొగాకు నమలడం మరియు సెకండ్ హ్యాండ్ పొగ వల్ల సంభవిస్తాయి. అందువల్ల ఈ రకమైన క్యాన్సర్లను నివారించడానికి పొగాకును వాడటాన్ని నిషేధించడం ఒక ముఖ్య మార్గం. క్యాన్సర్ పొగాకు వల్ల మాత్రమే కాదు, ఆహార పద్ధతుల వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా మసాలా ఆహారం. రోజుకు 2 సార్లు పళ్ళు తీసుకోవడం వల్ల ఈ రకమైన క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. మీ దంతాల సంరక్షణ మరియు నోటి పరిశుభ్రత మీ వయసులో ముఖ్యమైనదిగా గుర్తుంచుకోండి. అలాగే నోటిలో చిన్నపాటి గాయాలు తగిలినా పట్టించుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. సుగంధ ద్రవ్యాలు మరియు మిరపకాయలు మితంగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఇవి సబ్ముకోసల్ ఫైబ్రోసిస్ కు కారణమవుతాయి. దీని తర్వాత నోటి క్యాన్సర్ కు దారితీస్తుంది.